ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోతున్నావా? ప్రార్థన జీవితంలో నిద్రపోతున్నావా? వాక్య ధ్యానింపు అనేటువంటి విషయంలో నిద్రపోతా ఉన్నావా? నీతిని అనుసరించాల్సిన నీవు ఆ విషయంలో నిద్రపోతున్నావా? బాధ్యత లేని వాడిగాను, లేకపోతే దేవుడు ఎందుకొరకు నిన్ను నియమించుకున్నాడో ఏర్పరచుకున్నాడో ఆ విషయాన్ని మరిచిపోయేటటువంటి స్థితిలో ఉండి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, లోక సంబంధమైన కోరికలతో, లోక సంబంధమైన ఉద్దేశాలతో దేవుని బిడ్డలారా, సంసోను దెలీలా ఒడిలో తల పెట్టుకున్నట్లుగా లోకములో మనమెక్కడా తలలో ఇన్ని పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నావా? శత్రువు ఏం చేస్తున్నాడు? నువ్వు మెలకువగా లేని స్థితిలో నీ మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. గమనించి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దెలీలా ఏం చేస్తుంది? ఒక మనిషిని రప్పించిందట. మెలకువగా ఉన్నప్పుడు సంసోను బంధించాలంటే ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చినా అవలే. నిద్రపోతున్న సమయంలో ఒక మనిషి వచ్చేదట. ఒక మనిషి వచ్చాడు. దెలీలా అక్కడ ఉంది. దెలీలా పడుకోబెట్టింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటాడు? మా బాబు నా వల్ల కాదండి, చెప్పేస్తానండి, లేచేది ఏంటంటే రే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.